బిక్కవోలు జడ్పీ హైస్కూల్లో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సనద్ ఖేల్ మహోత్సవ 2025 కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సమావేశంలో ఎంపీడీఓ, తహసీల్దార్, ఏఎంసీ చైర్మన్, ఎంపీపీ, ఎంఈఓ, పీడీలు, పీఈటీలు, స్కూల్ హెచ్ఎంలు, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వందే మాతరం వందే మాతరం మాతరం వందే మాతరం ప్రపంచ కప్ సాధిస్తూ ఉన్నాం. క్రికెట్లో కావచ్చు, క్రీడా రంగంలో మనం భారత్ యొక్క ఖ్యాతి రోజు ఖేల్ మహోత్సవ్ 2025 ఇక్కడ మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో 4 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పికి నాగేంద్ర గారికి, అదేవిధంగా జనసేన ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త రావాడ్ నాగ్ గారికి, మిత్రులు పడాల వెంకటరామారెడ్డి గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ సూర్యకుమారి గారికి, వేదిక పైనున్న వివిధ స్థాయిల కూటమి ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, మండల స్థాయి అధికారులు, వేదిక ముందున్న కూటమి నాయకులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి వివిధ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా జాతీయ స్థాయిలో వెళ్ళి ఆయనలాగే మీ ఊరికి మన జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. ఏదైతే భారత ప్రభుత్వం సంసద్ ఖేల్ మహోత్సవ్ 2025ని ప్రారంభించిందో దాన్ని ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో 4 మండలాల్లో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి పెద్దల వరకు అందరికీ క్రీడా స్ఫూర్తిని అందివ్వాలి. తద్వారా శారీరక శ్రమ, మానసికంగా ఉల్లాసాన్ని ఇచ్చి తద్వారా ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మాణం చేయాలనేది వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. అదేవిధంగా వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో వికసిత్ భారత్ అంటే ఒక అభివృద్ధి దిశగానే కాదు, ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం చేయాలి, ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలి, ప్రకృతిని పరిరక్షించుకోవాలి, తద్వారా ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మాణం చేయాలని ప్రధానమంత్రి గారి యొక్క లక్ష్యం. దానిలో భాగంగానే ఇవాళ ఈ సంసద్ ఖేల్ మహోత్సవాన్ని అన్ని చోట్ల నిర్వహించడం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆయా నియోజకవర్గాల్లో మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రాజమహేంద్రవరం పార్లమెంట్లో ఉన్న అనపర్తి నియోజకవర్గంలో నేను కూడా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఇక్కడ 4 మండలాల్లో ఈరోజు రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి గారి ఆంతర్యాన్ని గ్రహించి శారీరక శ్రమని పెంపొందించి జీవనశైలి వ్యాధులకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి. అదేవిధంగా ప్రకృతి పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను.